హాయ్ సార్. హాయ్ మధు. సార్ చూసుంటారు, హర్ష సాయి గురించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది నైట్ నుండి. ఒక అమ్మాయిని అయితే తను రేప్ చేసినట్లయితే అమ్మాయి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటి సార్ అసలు ఆ అమ్మాయి కూడా బిగ్ బాస్ ఫేమ్ మిత్ర అనే పేరు వినిపిస్తుంది. సో ఆమె అయితే కంప్లైంట్ ఇచ్చింది. సో ఈ విధంగా సార్ హర్ష సాయి అలా చేసి ఉంటారని అనుకుంటున్నారా? హర్ష సాయి చేసినాడా లేదా అనేది పక్కన పెడితే, ఈ వీడియో చూసే వాళ్ళు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కూడా ఫుల్ వీడియో అయితే చూడండి. కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఏది ఏమైనా తెలివైనోనికి, డబ్బున్నోనికి, ఒక నేమ్ ఉన్నోనికి ఇలాంటివి రావడం అన్నది సర్వసాధారణము. అందులోనూ అమాయకంగా ఉంటారు చూడండి, వాళ్ళకి రావడము ఇంకా సర్వసాధారణమని అనుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే అలిగేషన్ కిందకే వచ్చేస్తుంది. సో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సోషల్ మీడియాలో మొత్తానికి చాలా ఫాస్ట్గా అన్ని ఆడియోలు టక్క 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 రిలీజ్ చేయడం అయితే జరిగింది. హర్ష సాయి ఆ అమ్మాయి ఏ విధంగా బ్లాక్మెయిల్ చేస్తుంది, ఆమె ఓన్లీ మనీ కోసమే ఇలా చేస్తుంది అన్నటువంటిది అయితే చేస్తుంది. మరి ఎంతవరకు నిజం ఉంటుంది అన్నది ఒక ఇన్వెస్టిగేషన్ లో మాత్రమే తెలుస్తుంది. సో దానికంటే ముందు ఏంటి అంటే కనుక చాలా దారుణం, ఇలాంటివి పబ్లిక్ లోకి రాకూడదు. ఎందుకంటే ఇంతకు ముందే ఆయన ఏదో బెట్టింగ్ యాప్ చేస్తున్నాడని పెద్ద దుమారమే లేపినారు, పెద్ద అలిగేషన్లు అయితే చేసినారు. అంటే ఈ ఇండియాలో హర్ష సాయి ఒక్కడే బెట్టింగ్ యాప్స్ చేసి ఆయన వల్లనే కొంతమంది చనిపోయినారు అన్నటువంటి అలిగేషన్లు అయితే తీసుకొని వచ్చి పెట్టినారు. మళ్ళీ అది ఎన్ని రోజులు నిలబడలే. అది ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది. దర్జాగా వచ్చినాడు, వేరే డిఫరెంట్ ఛానల్స్లలో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినాడు దాని మీద. సో అవన్నీ కూడా చేసినాడు. అండ్ ఇప్పుడు కూడా ఇది అంటే ఇద్దరు కూడా తెలివైన వాళ్ళే, ఇద్దరు కూడా చాలా అంటే ఫేమస్ ఉన్న వాళ్ళే. ఇలాంటివన్నీ సామరస్యంగా తీసుకోవాలి. కానీ అక్కడ అలిగేషన్ ఏంట్రా అంటే కనుక 2 crores ఉన్నది. హర్ష సాయికి 2 crores అనేది చాలా తక్కువ. అది ఒక నెలలో ఒక యూట్యూబ్ ఛానల్స్లలో ఒక్క నెలకి ఆయనకి మినిమం లో కూడా 1 కోటి ప్లస్ వస్తుంది. అంటే ఒక 2 కోట్లకి ఒక 4 నెలలు అనుకుంటే 2 కోట్ల డబ్బులు ఇచ్చేయచ్చు నాకు తెలిసి. అంటే ఈయనకు వచ్చే దానిలో ఏదైనా ఒక పెద్దది ఒక యాప్ ఒక ప్రమోషన్ ఇచ్చినా కూడా కొన్నిటికి కంపల్సరీ అవే వచ్చేస్తాయి. అలా డబ్బు మ్యాటర్ గానే కాదు. యాక్చువల్లీ మనం అంటే అక్కడ విన్నదాన్ని బట్టి ఆమెను లవ్ చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలని ఆమె ఫోర్స్ఫుల్ గా చేసినప్పుడు ఈయన విముఖతంగా ఉన్నాడు అన్నటువంటి దాన్ని పెట్టుకొని దానికి అలిగేషన్లు అయితే వేయడం అయితే జరిగింది. సో ఈవెన్ వాళ్ళ లాయర్ చిరంజీవి గారు మాట్లాడుతూ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాడు, హర్ష సాయి వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఉంది, వాళ్ళిద్దరి మధ్యన సఖ్యత పెరిగింది, వాళ్ళిద్దరు ఏమైనా చేసుకున్నారు అంటే కనుక ఒప్పుకోవచ్చు, అన్ని చేయొచ్చు. మరి వాళ్ళ ఫాదర్ ఏం చేసినాడు? వాళ్ళ ఫాదర్ ఎక్కడో ఉంటారు, ఈమెను ప్రత్యేకంగా అంటే దగ్గర నుంచి ఏనాడు కూడా చూసినది లేనే లేదు, ఈమెతో మాట్లాడినది కూడా లేదు. ఆయన మీద కేసు ఏ విధంగా ఫైల్ చేస్తారు అన్నటువంటిది చాలా దారుణం, అంటే దారుణం. అంతే, ఇది ఏదో పెళ్లి చేసుకున్నాక వరకట్న వేధింపుల్లాగా తన కింద ఎంతమంది ఉంటే కనుక అంతమంది మీద కేసు పెట్టడం అన్నట్టు, వాళ్ళ తండ్రికి సంబంధం లేకుండా వాళ్ళ తండ్రి మీద ఒక కేసు వేయడము అన్నది చాలా దారుణం. అది ఇప్పుడు ఆ అమ్మాయి ప్రొడ్యూసర్ గా ఒక సినిమా తీసింది సార్, అందులో హీరో హర్ష సాయి మెగా అనే ఒక మూవీ తీశారు. సో ఆ సినిమా రిలీజ్ కి దగ్గరలో ఉంది. సో దాని గురించి ఇష్యూ జరిగింది, కాపీరైట్స్ గురించి అని వినిపిస్తుంది. సో అదే మన ప్రాబ్లం అయి ఉంటుంది అంటారా? అది ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చు, మేబీ మే నాట్. అయినా కూడా ఆమె పేరు మీద ఉన్న దాన్ని ఈయన పేరు మీదకి రాపించుకోవాలి అనుకోవడం అన్న నేనైతే నమ్మను. ఎందుకంటే హర్ష సాయి తెలివైనోడు కాదు, తెలివైనోడే, చాలా మంచిగా తెలివినోడే. సో దాని టీజర్ రిలీజ్ చేయకముందే ఆ రైట్స్ తీసుకుండాల్సింది. ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేసినాడు. అంటే ఆ అమ్మాయి పేరు మీదనే ఉన్నటువంటి దాని మీదనే, ఆ ప్రొడక్షన్ మీదనే దాంట్లో టీజర్ లో ఉంది. ఇంకా తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేయడానికి రాదు. సో అదైతే కాదు, కేవలం ఏంది అంటే కనుక ఎక్కడో ఏదో ఒక దగ్గర చెడింది, ఒక బాండ్ ఒక ఫ్రెండ్షిప్ అన్నది ఎక్కడో చెడినప్పుడు ఈ ఇద్దరు మనోభావాలు చాలా హట్ అయి ఉంటాయి. సో హర్ష సాయి ఏం చేసినాడు అంటే కనుక అక్కడ నుంచి కట్ చేసుకుని వెళ్ళింటాడు. సో నన్ను వదిలిపెట్టి వెళ్తావా, సో నిన్ను రోడ్డు మీద తీసుకొని వస్తాను అన్నటువంటిది మనకి సోషల్ మీడియాలో కనపడుతున్నటువంటి దాన్ని బట్టే మనం మాట్లాడుతున్నాం. నిజాలు నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. అయినా కూడా
హర్ష సాయి మీద ఇంతగానం ఎలిగేషన్ వేయడం మాత్రం కరెక్ట్ కాదన్నదే నా ఒపీనియన్. అది కూడా మరి దారుణంగా ఏదో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తాగిపిచ్చి తర్వాత హత్యాచారం చేసినాడని. అంత దరిద్రుడైతే కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే హర్ష సాయి కంటే ఆమె ఏజ్ లో చాలా పెద్దది అన్నటువంటిది మనకి వినపడతా ఉన్నాయి. నిజానికి పెద్దది అయి ఉండొచ్చు, మేబీ మనం కూడా చూసినాం, హౌస్ లో ఉన్నప్పుడు అవన్నీ కూడా చూసినాము. మరి అట్లా ఎందుకు చేస్తారు? మేబీ మేము అంతే. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మనం గమనిస్తే మొత్తం బెత్తరగా మాట్లాడడం, మాట్లాడేది కంటెస్టెంట్ లకు కావచ్చు, ప్రేక్షకులు అర్థం కాకపోయేది సార్. అర్థం కాకపోయినా సౌండ్ కూడా బాగానే చేసేది, ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నా గట్టి అరిచేది చేసేది. అప్పుడే మనం మొత్తం చూసినాము. ఒకరి మీద డామినేషన్ చేస్తున్నప్పుడు ఏ మాట వినిపించుకోకుండా గట్టి గట్టి అరుస్తుంది, అన్ని చేస్తుంది. ఆ జనరల్ గా కొంతమంది అమ్మాయిలకు ఉన్నటువంటి క్వాలిటీ అది. అంటే వాళ్ళ తప్పున్నప్పుడు కానీ లేకుండా ఇంకా వాళ్ళ అనుకున్నది కానప్పుడు కానీ అట్లా గట్టిగా అరవడం అన్నది సర్వసాధారణంగా మనం చూస్తూనే ఉంటాము. సో మ్యాటర్ అది కాదు, వాళ్ళిద్దరి మధ్య సంకేతం తెలివి. సో దీని వల్ల సమాజానికి వాళ్ళు ఏమి ఇస్తారంటే ఏమి ఇవ్వరు, ఒక బ్యాడ్నెస్ అయితే తీసుకొని వస్తారు. ఇప్పటికే ఆల్రెడీ జానీ మాస్టర్ది పెద్ద దుమారమే లేపుతా ఉంది అక్కడ. అది చాలా అంటే చాలా దారుణం. ఆ లాయర్ మాట్లాడుతూ కూడా అన్నాడు, వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫే నేను పోయి కొట్టినాను అన్నటువంటిది ఒక ఎలిగేషన్ అయితే వేసినాను. అంటే ఇండైరెక్ట్ గా ఆ అమ్మాయిని హింసించినాము అన్నట్టయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏం రాయ అంటే గనక అనవసరమైనటువంటి ఎలిగేషన్ ఇప్పుడు వేసి రోడ్డు మీదకి తీసుకొని వచ్చి, ఆమెకి అభిమానులు ఉండొచ్చు, మేబీ ఎవరు ఉంటారు కొంతమంది, బట్ ఈయనకైతే అభిమానం కాదు, ప్రాణాలు ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గనక రోడ్డు మీద బండి పెట్టుకున్న వాళ్ళకి ఒక 50,000 రూపాయలు ఇస్తే గనక వాళ్ళ జీవితాంతం గుర్తు పెట్టుకునేలాగా ఉంటారు వాళ్ళు. సో అటువంటిది చాలా చేసినాడు, ఒకటి కాదు రెండు కాదు. మనం ఆయన వీడియోలే ఎన్ని కావాలంటే అన్ని వీడియోలు మనం చూసి ఉండొచ్చు. సో అటువంటి వాని మీద ఇలాంటి ఎలిగేషన్ వేయడం అన్నది కరెక్ట్ కాదు అన్నటువంటి. అఫ్ కోర్స్ ఏదైనా ఉంటే గినక సామరస్యంగా పోయి కేసులు పెట్టేసి దాన్ని ప్రూవ్ చేసిన తర్వాత బయటికి తీసుకొని వస్తే గినక సమాజానికి ఏదన్నా వాడు ఫ్రాడ్, వీడు వేస్ట్ గాడు, సమాజంలో వీడు బతకనికి లేదు అన్నటువంటి ఎలిగేషన్ ఇస్తే బాగుంటుంది అన్నది నా ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూద్దాం ఏం జరుగుతుంది హర్ష సాయి. ఓకే, థ్యాంక్ యూ.